హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి రెనాల్ట్ వారి క్విడ్ అనమాట. టెక్నో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది, ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది, అదేవిధంగా ఈ కార్ని మనం ఫైనాన్స్ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే ఎంతవరకు మనం డౌన్ పేమెంట్ కట్టాలి, తర్వాత మనకు ఎంత లోన్ వస్తుంది, వచ్చినటువంటి లోన్కి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి లోన్కి ఎంత ఈఎంఐ కట్టాలి అనేది మొత్తం మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోస్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్విడ్ టెక్నో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి ఈ కార్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 4,69,900 రూపాయలు పడుతుంది. ఫ్రెండ్స్, దీనికి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 14% అంటే 68,287 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ప్లస్ నిల్ డీప్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి 38,499 రూపాయలు. ఇక పోస్టల్ సేల్ ఛార్జెస్ వచ్చేసి 5,000 రూపాయల వరకు పడుతుంది. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి 4,100 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, వారంటీ చూసుకున్నట్లయితే 7,353 రూపాయలు పడుతుంది. ఇక ఎసెన్షియల్ కిట్ కోసం చూసుకున్నట్లయితే 7,000 రూపాయలు మనకు ఎసెన్షియల్ కిట్ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, టోటల్గా మనం ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6,30,139 రూపాయలు పడుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ కాస్ట్ వచ్చేసి మనకు జిఎస్టీ తగ్గిన తర్వాత అనమాట. జిఎస్టీ కంటే ముందు చూసుకున్నట్లయితే ఈ వెహికల్ 7,04,076 రూపాయలు ఉంది. సో చాలా వరకు మనం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ని మనం ఫైనాన్స్ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే ఫైనాన్స్ 2 రకాలుగా వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైవేట్ సెక్టార్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద ఇస్తారు. తర్వాత ట్యాక్స్ పేయర్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద ఇస్తారు. ప్రస్తుతం మనం ప్రైవేట్ సెక్టార్ వాళ్ళ గురించి మాట్లాడదాం. ప్రైవేట్ సెక్టార్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద వాళ్ళకి 80% లోన్ ప్రొవైడ్ చేసినట్లయితే 3,99,920 రూపాయలు అయితే వాళ్ళకి లోన్ అమౌంట్ వచ్చే వస్తుంది. ఫ్రెండ్స్, అయితే వచ్చినటువంటి లోన్ అమౌంట్కి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వేసుకున్నట్లయితే వాళ్ళు ప్రతి నెల చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 8,546 రూపాయలు చెల్లించాలి. 5 సంవత్సరాల వరకు అంటే 60 నెలల వరకు అయితే చెల్లించాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం తీసుకున్నటువంటి ఈ లోన్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 1,12,863 రూపాయలు అయితే పడుతుంది. ఇది 5 సంవత్సరాలకు ఇంట్రెస్ట్ అనమాట. ఇక ఫ్రెండ్స్, మనం డౌన్ పేమెంట్ గురించి చూద్దాం. డౌన్ పేమెంట్ అంటే మనకు ఏదైతే మనం లోన్ తీసుకున్నామో ఆ అమౌంట్ని ఆన్ రోడ్ ప్రైస్ లోన్ నుంచి తీసివేసినట్లయితే మనకు బ్యాలెన్స్ అమౌంటే మనకు డౌన్ పేమెంట్ కింద వస్తుంది. అంటే ఇక్కడ 6,30,139 రూపాయలు ఉంది కదా, దీంట్లో నుంచి మనం లోన్ అమౌంట్ ఎంత తీసుకున్నాం, 3,99,920 రూపాయలు. ఈ అమౌంట్ని తీసివేస్తే 2,30,219 రూపాయలు అయితే మిగులుతుంది. ఫ్రెండ్స్, ఈ అమౌంట్ మనం డౌన్ పేమెంట్ కింద కట్టి ఈ వెహికల్ని మనం సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు డాక్యుమెంట్ ఛార్జెస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, అదేవిధంగా మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే ఇంకా మంచిగా లోన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మనం డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువ కట్టినట్లయితే అంత మనకు ఈఎంఐ తగ్గుతుంది, అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్, గమనించండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన రెనాల్ట్ క్విడ్ టెక్నో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి కార్ యొక్క పూర్తి వివరాలు. ఫ్రెండ్స్, మనకు జిఎస్టీ తగ్గిన తర్వాత మనకు ఉన్నటువంటి ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 4,99,900 రూపాయలు అనమాట. జిఎస్టీ తగ్గక ముందు ఎక్కువ ఉంది. తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే జిఎస్టీ తగ్గిన తర్వాత 6,30,139 రూపాయలు ఉంది. జిఎస్టీ తగ్గక ముందు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7,04,076 రూపాయలు అయితే ఉంది. ఫ్రెండ్స్, గమనించండి. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.